శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలించే విధంగా ఉంది. ఫైనాన్షియల్గా కొంచెం అధికమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలనుకుంటారు. కట్టాల్సినటువంటి డబ్బు విషయంలో కొంచెం వెతుకులాట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సమయానికి దేవుడే చూపించిన విధంగా ఎక్కడి నుంచో రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, కట్టాల్సినటువంటి డబ్బు క్లియర్ అవ్వటం, ఎక్కడో చోటు నుంచి డబ్బు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం అనేది జరుగుతుంది. ఉన్నతాధికారులు వారి యొక్క సూచనలు మీకు మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాయి. ఈ రాశి వారికి కూట సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ అనుకూలత అనేది పొందగలుగుతారు. రాజకీయంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులకి రాజకీయ ప్రోద్బలం అనేది యాడ్ అవుతుంది. ఆ యొక్క బలంతో మీకు రావాల్సినటువంటి నామినేటెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్లో ఒక మూమెంట్ రావటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది లిటిగేషన్స్ వ్యవహారాల్లో ఇరుక్కుపోయినటువంటి విషయాలు కానీ, కోర్టు వ్యవహారాలు ఏవైతే ముందుకు జరిగినటువంటి వ్యవహారాలు కానీ జరిపించుకోవటానికి చేయటానికి ఇది సరైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా రొటేషన్ బాగుంటుంది. కాకపోతే డబ్బు సమయానికి ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోవటం అనేది అర్థం కానటువంటి విషయం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా మనతో మాట్లాడేటువంటి వారు మనం ఎంతైతే ఓపెన్గా ఉన్నామో, ఎంతైతే భోలాగా ఉన్నామో అన్ని విషయాల్లో మనమైతే బయటకు చెప్తున్నాం. కానీ బయట వారు వాళ్ళ విషయాలని గోప్యంగా ఉంచుకొని మన విషయాలు తెలుసుకొని దూరంగా జరుగుతారు. సమయానికి ఎటువంటి సహాయం చేయరు అని చెప్పి ఒక ఆలోచనకి రాగలుగుతారు. వీరేంటి ఇలాంటి బంధువులు మనకెందుకు, ఇలాంటి స్నేహితులు మనకెందుకు అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్యంతో ఏ పనైనా సరే చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. జీవితం అనేది పురోభివృద్ధిలోకి వెళ్తూ ఉంటుంది. ఆ పురోభివృద్ధిలోకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి శుక్రుడు, రాహువు, గురువు, కుజుడు అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నారు. ఖర్చుని తగ్గించుకోవాలి. కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలి.
కుటుంబంలో ప్రశాంతత ఉండాలి అని చెప్పగలుగుతారు. ఆ విషయాన్ని వారికి చెప్పడంతో వారు కూడా మీ యొక్క చెప్పినటువంటి విషయానికి ఏకీభవించగలుగుతారు. కుటుంబంలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అది రాజకీయ అనుకూలతకి కారకంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఖర్చు పెట్టైనా సరే రాజకీయ పదవి కోసం ప్రయత్నాలు ఆరంభించడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రాబోతున్నటువంటి శివరాత్రి రోజున ప్రదోష ముఖ్యంగా వచ్చినప్పటికీ జాగరణ సమయంలో లింగోద్భవ సమయంలో వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా గంధాన్ని, పసుపుని, కుంకుమని మరియు అదేవిధంగా ఈ 3 ద్రవ్యాలని గంగాజలంలో మిశ్రమంగా కలిపి ఆ యొక్క బిల్వదళాలతో కలిపి శివుడికి అభిషేకం చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.